మిత్రమా, నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో ఏడుపులన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరాధిస్తూ ఉంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుకుంటూ ఉంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాడు. అతను వెళ్లే లోపల దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండును అని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతూ ఉంటుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. 11 రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడి నేను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరకానికి కూడా ఎవరూ రారు. అందుకే బతికినంత కాలం గౌరవంగా బతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకుని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే. కాబట్టి నిజాయితీగా నిష్కల్మషంగా సంపాదించు. ఆ భగవంతుణ్ణి వేడుకో. ఆయన తప్ప వేరే ఇతర బంధువులు అంటూ ఎవరూ లేరు. ఓ జీవుడా, మేలుకో.